congratulate our Honorable Minister, Dr. Prabhasani Chandrasekhar Garu, our officer, ఫాలో అప్ చేసి వాళ్ళు కృషి చేసి ప్రతి స్టేజ్లో అప్రూవల్స్ తెచ్చుకొని దాన్ని ఒక కళని ఒక ఆవేశంగా దాన్ని ఒక డ్రీమ్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చారంటే సారు మన ఎమ్మెల్యే గారు దాని తర్వాత మిగతా అందరు అఫీషియల్స్ ఎంతో కష్టపడి దీనికి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. మేము ముందు నా గురించి కూడా కొద్దిగా చెప్పదలుచుకున్నాను. Basically, we are an agri-based company. Deccan Tobacco is an export company. Basically, we are into exports of tobacco. Basically, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల దగ్గర పొగాకుని డైరెక్ట్ కానీ టొబాకో బోర్డులో నుంచి పెట్టుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తామంటే మేము దాదాపు ఒక 4 decades నుంచి చేస్తున్నాం. సో మా కంపెనీని స్థాపించింది మా ఎండి గారు అజీజుల్లా ఖాన్ గారు. సో ఆయన పేరు మీద ఈ బ్లాక్ కట్టాలని మేము ఆలోచన చేసాం. సో దీన్ని ఒక రూపం తీసుకొచ్చడానికి మళ్ళీ అందరినీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరు ఆఫీషియల్స్కి మళ్ళీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని థ్యాంక్స్ చేసుకుంటున్నాను. అంతేకాక బేసిక్లీ ఇది ఒక మా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మేము రిజిస్టర్ చేస్తున్నాం. దీన్ని మనం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి విశ్వా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మన గుంటూరులో కొన్ని హాస్పిటల్స్ కట్టారు. అండ్ వీ వాంట్ టు బిల్డ్ ఫెసిలిటీ విచ్ ఇస్ వరల్డ్ క్లాస్. మీరు కూడా బిల్డింగ్ లాగా ఇప్పుడు మన రాష్ట్రం ఎలాగా మోడర్న్ అవుతుందో, ఎలా ముందు వైపు వెళ్తుందో, ఎలా మనం చీఫ్ మినిస్టర్ గారు ఎంపీ గారు అందరూ కష్టపడి ఒక విజన్తో కొత్త ఆలోచనతో కొత్త రూపం తీసుకొద్దామని ఆలోచిస్తున్నారు. అలాగే ఈ బ్లాక్ కూడా మంచి మోడర్న్గా ఒక బయట కంట్రీస్లో ఎలాగా ఉంటాయో అలాగా రావాలని చెప్పి మేము కోరుకొని కాంట్రాక్ట్ ఇచ్చాం. ఈ రూపం వచ్చిందని మనస్ఫూర్తి. Thank all the officials and MP Garu and MLA Garu and all the officials for making this possible. Thank you very much. జీజీహెచ్లో అంటే మాకు అంతకన్నా కావాల్సిన నేను కూడా ఆర్థోపెడిక్ సర్జన్ని. మా ఆర్థోపెడిక్ హెచ్ఓడి కూడా ఇక్కడ ఉన్నారు అనిల్ బాబు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు రికగ్నైజ్ చేయడం మన బాధ్యత. డాక్టర్ అనిల్ బాబు సార్ ఆర్థోపెడిక్ హెచ్ఓడి, ప్రజెంట్ హెచ్ఓడి, డాక్టర్ రాధిక ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్రామా అండ్ వీళ్ళు వస్తారని రికగ్నైజ్ ప్రెజెన్స్. ఇప్పుడు మనకి బ్లాక్ రావడానికి చాలా సార్లు దీని మీద సమీక్షలు పెట్టి అలాగే వారి తరఫు వివేక్ గారిని పంపించి మీరు అందరూ కూడా కలిసి అన్ని చోట్ల ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆ హెచ్ఎస్ అన్ని తొలగించి వారి కోసం ఎంబడి వచ్చి వాళ్ళ ఈ మంచి మీటింగ్ పెట్టడానికి కారణమైన మన ప్రీతమ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బ్రహ్మకాంత్ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. వారి సందేశాన్ని ప్రశాంతంగా ఉందాం. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఒకసారి జీజీహెచ్ తీసుకుంటే ఇది ఎక్కువగా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తారు. మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్, ట్రైనింగ్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. ఎన్నో బిల్డింగ్లు దాదాపుగా 50-100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు కొన్ని పాడైపోయినాయి. ఇందులో ప్రతి ఒక్క బ్లాక్ని ఒక స్పెషాలిటీ బ్లాక్ లాగా చేయాలి. పేదవాళ్ళకి కూడా వరల్డ్ క్లాస్ వైద్యం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజున మీరు ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ తీసుకుంటే దాదాపు మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి పిల్లలకి 100 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐలు అందరూ డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ అయిపోతుంది రేపు డిసెంబర్కి.
దానికి కావాల్సిన 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ చేశారు. ఆ ఎక్విప్మెంట్ వస్తే మొత్తం ఎంసీహెచ్ అంతా కూడా నీట్గా అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంత వికెట్ అవుతుంది. మళ్ళీ ఈ రోజున ట్రామా ఆర్థో తీసుకుంటే దాదాపుగా 350 సర్జరీలు ఇక్కడ డైలీ జరుగుతూ ఉంటాయి, ఆర్థోపెడిక్ సర్జరీలు. ఇందులో దీన్ని కూడా ఆర్థో సెంటర్ని ఒక సెంటర్ లాగా వరల్డ్ క్లాస్గా చేస్తే అందులోని ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఫిజికల్ థెరపీ యూనిట్ పెట్టి ఎండ్ టు ఎండ్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చేస్తే ఎస్టిమేట్ వేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల దాకా ఇది వచ్చింది. దీనికి ఎవరు డొనేట్ చేస్తారన్నటువంటి పరిస్థితుల్లో నజీర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరూ మన షఫీక్ గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే వారు కూడా పెద్ద మనసుతోటి ఈ రోజుల్లో 10 కోట్ల రూపాయలు డొనేట్ చేయాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి మనం. అంటే 18 కోట్లు ఎంతో సంపాదిస్తే కానీ 10 కోట్లు మనం ఒకరికి ఇవ్వలేము. అంటే ఆ విధంగా వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి అజీజ్ ఖాన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీల మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో మొత్తం వారే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మరో 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉండే విధంగా అద్భుతంగా వరల్డ్ క్లాస్గా నిర్మిస్తారన్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా నేను ఇందులో G+5 6 ఫ్లోర్స్ ఉంటాయి. దాదాపు 25,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 100 బెడ్స్ వస్తాయి. ఇందులో 85 రెగ్యులర్ బెడ్స్, 15 ఐసీయూ బెడ్స్, అదేవిధంగా 2 ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అదేవిధంగా ఫిజికల్ థెరపీ ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది. ఇది త్వరలో ఒక నెల రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ఖాళీ చేసిస్తే ఒక 1 మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక 18 monthsలో దీన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి మరొకసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలో అప్ చేసిన నజీర్ గారు, ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దీంతో పాటు మీరు ఒక్కసారి చూస్తే మేము వచ్చినప్పుడు దాదాపు 14 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఈ రోజు వరకు కేవలం ఈ హాస్పిటల్కి 82 కోట్ల రూపాయలు ఏదైనా సిఎస్ఆర్ కానీ గవర్నమెంట్ నిధులు కానీ తీసుకొచ్చారు. వీరు ఇచ్చేటువంటి 10 కోట్లు, తులసి రామచంద్ర ప్రభు గారు కట్టిస్తున్నటువంటి సర్వీస్ బ్లాక్ 10 కోట్లు, పొదిలి ప్రసాద్ గారు పైన 2 ఫ్లోర్లు వేసేటువంటి అవి 10 కోట్లు, ఎంసీహెచ్ బ్లాక్లో 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్, క్యాన్సర్ హాస్పిటల్లో పెట్ సిటీ స్కాన్ 18 కోట్ల రూపాయలతో అది ఇన్స్టాల్ చేశారు. అది 2-3 వారాల్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం. కొత్త సిటీ స్కాన్ 4 crores తీసుకొచ్చాం. రెడ్ క్రాస్, హెచ్డిఎఫ్సితో లాస్ట్ టైం వెంటిలేటర్స్, ఆప్థాల్మాలజీ ఎక్విప్మెంట్ 2 కోట్లు. నిన్న శానిటేషన్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని చెప్తే మళ్ళీ 90 లక్షలు రిలీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు 82 కోట్ల రూపాయలు జీజీహెచ్కి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, సూపరింటెండెంట్ గారు కానీ అందరం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారు అప్రోచ్ అయ్యి అందరినీ తీసుకొచ్చి రావడం వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి 2-3 సంవత్సరాలు ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయిపోయి ఇంకా కూడా చాలా ప్లాన్ చేస్తా ఉన్నాం జీజీహెచ్కి. donating as part of the CSR for the construction of the trauma and orthopedic center in GGH. We wish to build a very world-class and top-notch block here, and it will be useful for the poor population of the గుంటూరులో ఉన్న GGH అనేది గుంటూరులో ఉన్న పేద ప్రజలకి పనికొచ్చే ఫెసిలిటీ కాబట్టి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక డ్రామా ఆర్థో బ్లాక్ కట్టిస్తున్నాం. ఈ వరల్డ్ క్లాస్ బ్లాక్స్ ఒక మంచి స్ట్రక్చర్ తయారు చేయాలని కోరుకుంటున్నారు. దీనివల్ల గుంటూరులో ఉన్న ప్రజలకే కాక మిగతా ఉన్న పక్కనున్న పల్లెటూరులందరికీ ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.
సార్ ఎమ్మెల్యే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జగన్ సర్కార్ మన దాతలు చేసుకోవడం మన అదృష్టం.